హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈరోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ వనమాల గారు ఉన్నారు. మరి వనమాల గారిని ఇవాళ మనకు ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో వనమాల గారు. హలో వంశిక. హౌ ఆర్ యూ? ఫైన్ వంశిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ టు. సో మా వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారు? ఇవాళ పంజాబీ బెండి మసాలా, మెత్తికా పరాటా. సో వ్యూవర్స్, ఈరోజు మనం పంజాబీ బెండి మసాలా అలాగే మేతి పరాటా నేర్చుకోబోతున్నాం. మరి ఫస్ట్ పంజాబీ బెండి మసాలా చేద్దాం వంశిక. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను వంశిక. పంజాబీ బెండి మసాలా, దీనికి కావాల్సిన పదార్థాలు: లేత బెండకాయలు, ఆనియన్, తరిగిన ఆనియన్స్, తరిగిన కొత్తిమీర, టమాటో ప్యూరీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కసూరి మేతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, నూనె డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఓకే ఫైన్. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ కడాయి పెట్టేసి స్టవ్ ఆన్. ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ బెండకాయలు వచ్చేసి వంశిక చాలా లేత బెండకాయలు తీసుకోవాలి. ఓకే, ఆయిల్ చూడండి. ఇంకా వేసేయండి, మొత్తం వేసేయండి. బెండకాయలు వచ్చేసి లేత బెండకాయలు తీసుకోవాలి. అంటే చాలా చిన్నగా లేతగా ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం ఇలా స్లిట్ చేసుకోవాలి. ఓకే, అంటే మధ్యలో ఇలా మనం ఘాట్ పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనం దీంట్లో అడ్వాంటేజ్, పురుగులు ఏమారు ఉంటాయి అవి కూడా చూసుకోవచ్చు. మళ్ళీ బాగా వేగుతాయి కూడా, ఇంకా మసాలా అది కూడా బాగా పడుతుంది. ఓకే, సో నూనె కాగినాక మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూసుకుందాము వంశిక నూనె కాగిందా లేదా అని. ఈ బెండి ఒకటి డీప్ ఫ్రై అవుతే మిగిలిన ప్రాసెస్ చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇంకా కాస్త వేగాలన్నమాట. అప్పుడే దాని పచ్చిదనం అని పోతుంది. అవును, డీప్ ఫ్రై చేస్తే బాగుంది. ఒక ప్లేట్లో టిష్యూ వేసి ఇచ్చేయండి. ఓకే, ఫస్ట్ ఒక ప్లేట్లో మనం టిష్యూ వేసి ఆ ప్లేట్ తీసుకోండి. బాగా వేగిపోయినాయి, ఇప్పుడు తీసేద్దాము. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు బాగా వేగిపోయినాయి వంశిక. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ చేసుకుందాం. సో వ్యూవర్స్, పంజాబీ బెండి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా మనం బెండీస్ అన్ని ఫ్రై చేసుకున్నాం. మరి కర్రీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో పంజాబీ బెండి మసాలా తయారు చేసుకోవడానికి మనకి బెండీస్ ఫ్రై రెడీగా ఉన్నాయి. మరి కర్రీ స్టార్ట్ చేద్దాం.
సో వనమాల గారు ఇంకొక కడాయి పెట్టండి. సో ఇది సరిపోతుందా? సరిపోతుంది. కాస్త నూనె ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఆ నూనె మనం యూస్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఒక 2 స్పూన్ నూనె ఇక్కడ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫైన్లీ చాప్ చేసుకున్న ఆనియన్స్. నూనె మనకు ఆల్రెడీ వేడి ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా సో ఇవి బాగా ఇలా వేగాల. రైట్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా. ఇప్పుడు టైం టు యాడ్ జింజర్ గార్లిక్ అన్నమాట. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త పసుపు. ఓకే, చాలా తక్కువ వాడాలి ఎందుకంటే మనం టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాం కాబట్టి అది రెడ్ కలర్లో ఉండాలి. ఎక్కువ పసుపు వేసేస్తే మళ్ళీ కలర్ చేంజ్. కారం పొడి. సో ఇక్కడ మొత్తం మనం ఎండు కారమే వాడుతున్నాం కదండి. కొద్దిగా సిమ్లో చేసేయండి. జీలకర్ర పొడి, వేయించి రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇది. ఓకే. ధనియాల పొడి. ఓకే, ఇవి కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ మసాలా అంతా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో మరి ఈ కర్రీలో మనం వేయించిన జీలకర్ర పొడిని వాడామండి. నెక్స్ట్ వచ్చేసి టమాటో ప్యూరీ. మనం ఎంత వాడుతున్నాం? టమాటో ప్యూరీ 1 to 1.5 కప్ అనమాట. ఈ టమాటో ప్యూరీ వచ్చేసి హైబ్రిడ్ టమాటోస్ అని రెడ్ కలర్లో ఉంటాయి కదా, చాలా బాగా బెంగళూరు టమాటో కూడా అంటారు. చాలా పండిన టమాటోల్ని జస్ట్ మిక్సీలో తిప్పేసుకోవడం. టమాటో కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. ఓకే, నార్త్ ఇండియన్ డిషెస్లో పెరుగు చాలా వాడతారు. కొద్దిగా ఇలా బీట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో పెరుగు దేనికి వాడతారు? టేస్ట్ కోసం. టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇప్పుడు పెరుగు వేసినాక కాస్త ఒక 5 minutes మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి. మూత పెట్టేసి. సో వనమాల గారు 5 minutes అయిపోయింది కదా, చూద్దాము. ఇప్పుడు ఆయిల్ అంతా నూనె అంతా పైన వచ్చేసింది కదా. సో ఇట్స్ టైమ్ టు యాడ్ బెండి అనమాట. ఇప్పుడు సో మనం బెండి యాడ్ చేసుకోవచ్చు. కాస్త ఇలా బాగా తిప్పుకొని. సో బెండి వేసాక ఎంతసేపు ఉంచాలి? ఇంకా 5 minutes ఉండాలి. అంటే దానికి ముందు సాల్ట్ కూడా వేసేద్దాం తగినంత. సో ఇంతవరకు మనం సాల్ట్ ఎక్కడ వాడలేదు కాబట్టి కొంచెం ఎక్కువ. కసూరి మేతి అంటే ఇట్స్ నథింగ్ బట్ అండ్ బాగా డ్రై అయిన మేతి ఆకులు. ఓకే, దీన్ని మిక్సీలో వేసి పట్టించుకుంటే ఇలా పౌడర్ లాగా అవుతుంది. సో ఇది ఒక టీ స్పూన్ పడుతుంది. ½ teaspoon. వంశిక, యాక్చువల్లీ మనం ఎలా సౌత్ ఇండియన్స్ కరివేపాకు వాడుకుంటామో అలాగే నార్త్ ఇండియన్స్ కసూరి మేతి యూస్ చేస్తారు. ఓకే, ఇది లేనంటే నార్త్ ఇండియా వంటనే లేదు. అవునా? సో అలాగే గరం మసాలా పొడి,
ఇంకొకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ బెండి వేగిపోయింది, కాస్త మసాలాలో వేగాలి కదా, అందు గురించి ఒక 5 minutes మూత పెట్టేస్తే మనకి పంజాబీ బెండి మసాలా రెడీ. సిమ్లో పెట్టారు. ఇప్పుడు బాగా బెండి అయిపోయింది అనుకుంటా. ఓకే, 5 minutes అయిపోయింది, చూద్దాం. ఓకే, చాలా గుమగుమలు వస్తున్నాయి. సో రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు మనం సర్వ్ చేసే ముందు కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, కాస్త కొత్తిమీరతో ఇలా గార్నిషింగ్ చేసుకుంటే వేడి వేడి పంజాబీ బెండి మసాలా రెడీ టు టేస్ట్ అన్నమాట. ఓకే వ్యూవర్స్, మరి చూసారు కదా పంజాబీ బెండి మసాలా ఎలా తయారు చేయాలో. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. పంజాబీ బెండి మసాలా దీన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లేత బెండకాయలు, టమాటో ప్యూరీ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, పెరుగు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి, కసూరి మేతి పొడి. బాండ్లీలో నూనె పెట్టేసి బెండిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టి అదే వేగిన 4 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. తరువాత పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ప్యూరీ మిక్స్ చేసుకోవాలి. వేయించిన బెండిలోని వేసి సాల్ట్, కసూరి మేతి, గరం మసాలా పొడి వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దించే ముందు తరిగిన కొత్తిమీర అలంకరించి సర్వ్ చేస్తే పంజాబీ బెండి మసాలా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి పంజాబీ బెండి మసాలా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దానికి కాంబినేషన్ అయిన మేతి పరాటాని తయారు చేసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. ఇప్పుడు Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి మేతి పరాటాని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు. సో వనమాల గారు మా వ్యూవర్స్ కోసం చెప్తారా? చెప్తాను వంశిక. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? మేతి పరాటా దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, సన్నగా తరిగిన మెంతాకులు, ఉప్పు, జీలకర్ర, పసుపు, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్. ఓకే, నూనె కాస్త వేయించుకోవడానికి సరిపడంత. ఓకే ఫైన్, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒకటి వచ్చేసి మనం పిండి కలుపుకోవడానికి వాటర్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాం? ఇది ఒక బౌల్ అన్నమాట. ఒక బౌల్ గోధుమ పిండి. ఒక్క నిమిషమా. సో దాంట్లో ఏదైనా మసాలా వేసిన తర్వాత మనం వాటర్ తీసుకుందాం. ఫస్ట్ ఈ మెంతాకులు వచ్చేసి కాడిగా లేకుండా ఓన్లీ ఆకుల్ని బాగా సన్నగా ఫైన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కాడీలు ఉంటే ఒత్తుకోవడానికి అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, కాడలు లేకుండా ఓన్లీ లీవ్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే ఫైన్.
ఇది ఎంత తీసుకుంటున్నాం? ఒక హాఫ్ కప్పు, ఒక మన కప్పు taste పిండి ప్రకారం. అంతే. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, పసుపు ఒక 1/4 టీ స్పూన్. ఇది వేయించి రోస్ట్ చేసిన జీరా పొడి అనమాట. ఓకే. సో ఆల్రెడీ మనం హోల్ జీరా కూడా వేస్తున్నాము, జీరా పొడి కూడా వేస్తున్నాము. ఓకే, ఒక పించ్ అనమాట. 1/4 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్. అంటే ఫస్ట్ వచ్చేసి మనం మెంతాకు మనం ఎప్పుడు వాష్ చేస్తాం కదా, అందు గురించి ఫస్ట్ మనం ఇలా తడి ఎంత ఉంటుందో చూసుకొని తర్వాత కాస్త వాటర్ కావాలంటే మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ఎప్పుడు మనం కాస్త గట్టిగా డో ప్రిపేర్ చేసుకోవాలి వంశిక. ఎందుకంటే ముందుగానే మనం పలుచగా చేసుకుంటే మళ్ళీ అది కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత మళ్ళీ మరింత సాఫ్ట్ అవుతుంది, అప్పుడు ఉతకడానికి మళ్ళీ కష్టం అవుతుంది. అందుగురించి ముందుగానే కాస్త గట్టిగా చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకు బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ అంతా నీట్గా వచ్చేస్తుంది వంశిక. అంటే మనం బాగా కలిపాము అనే ఇండికేషన్ అనమాట. దీన్ని మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ మనం వదిలేసి. ఓకే, ఫైన్. సో వనమాల గారు, మరి కలిపి ఇది హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాం కదా మనం. ఇప్పుడు రెడీ అయిపోయింది. సో మరి ఇది పరాటా లాగా చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని చిన్న చిన్న ఉండలాగా, అంటే సైజు మన టేస్ట్గా ఇష్టం బట్టి పెద్దగా అయినా లావుగా అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇది బాగా చూడు వంశిక, ఇలా మనం మెత్తగా గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఇంత సాఫ్ట్గా వచ్చింది. ముందుగానే మనం సాఫ్ట్గా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్ అయిపోతుంది, అప్పుడు ఒత్తుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఈ లోపల మీరు తవా పెట్టేయండి. ఓకే. ఇది మనం ఆయిల్తోనే కదా? ఆయిల్తోనే ఫ్రై చేసుకోవాలి. చపాతీ ఒత్తుకున్నప్పుడైనా పూరీలు ఒత్తుకున్నప్పుడైనా కాస్త మనం పరాటాలు కూడా స్టఫ్ చేసిన పరాటాలైనా మనం లేడీస్ ఏం చేస్తామంటే ఒకేసారి ప్రెషర్ వేసేసి గబగబా చేసేస్తాం. అలా చేయకుండా కాస్త మెత్తగా ఒత్తుకుంటే ఏదైనా బాగా వస్తాయి. చూడు ఎలా తిరుగుతుంది కదా, అలా రావాలి. ఓకే ఓకే. సో ఎక్స్ట్రా ఏమరా ఫ్లోర్ ఇలా ఉంటే చేసుకొని ఈ లోపల ఇది కూడా కాస్త ఒక వైపు ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ వేసుకోవాలి. పరాటా పైన మనం ఆయిల్, ఘీ లేదంటే బటర్ కూడా చెప్పాను కదా, బటర్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్ బట్టి అన్నమాట. సో ఘీ వేసుకుంటే మనకు బటర్ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలరీ వైజ్ అయితే అన్నీ ఒకటే అనుకుంటా, టేస్ట్ మారుతుంది అనమాట. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇలా చేసుకున్న పరాటాన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఓకే. ఓకే, కలర్ఫుల్ మేతి పరాటా రెడీ అనమాట. సో మరి దీన్ని మనం పంజాబీ బెండి మసాలాతో సర్వ్ చేసుకుందాం. ఓకే, మరి దీన్ని మనం పంజాబీ బెండి మసాలాతో సర్వ్ చేసుకుందాం.
వేడి వేడి మేతి పరాటా విత్ పంజాబీ బెండి మసాలా రెడీ టు టేస్ట్ అన్నమాట. ఓకే అండి, మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఇంత టేస్టీ ఐటమ్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వనమాల గారు. థ్యాంక్ యూ వంశిక. సో వ్యూవర్స్ చూసారు కదా మేతి పరాటాని ఎలా తయారు చేసుకోవాలో, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. మేతికా పరాటా, దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, సన్నగా తరిగిన మెంతి ఆకు, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా పొడి. ముందుగా గోధుమ పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన మెంతాకు, జీలకర్ర, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, తగినంత నీళ్లు పోసి కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక అరగంట మూత పెట్టేసి తర్వాత చిన్న చిన్న ఉండలాగా చేసుకొని రోటీలాగా ఒత్తుకొని నూనెతో పాటు వేయించుకుంటే సర్వ్ చేయడానికి మేతి పరాటా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు పంజాబీ బెండి మసాలా అలాగే మేతికా పరాటా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. చాలా బాగున్నాయండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త కొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. Local